ఊర్లో గొడవలు, స్కూల్కి వెళ్ళిన గొడవలు, ఒక పడికాడు ఎదలా తయారవుతావు కదా. ఊర్లో చెప్పిన మాటలు వింటా కానీ కొడుకు మాట ఎప్పుడైనా విన్నావా? నాకే ఎదురు సమాధానం చెప్తారా? అసలు ఎగ్జామ్ పాస్ అయ్యారా? అసలు ఎగ్జామ్ రాసావరా నువ్వు? ఆపు నాన్న, ఇంకా కొడితే చచ్చిపోతాను. ఓ నువ్వు చచ్చిపోయావు కదూ. ఇప్పటి వరకు నువ్వు చెప్పింది నేను విన్నాను, ఇప్పుడు నేను చెప్పేది నువ్వు వినో. నన్ను కనమని నిన్ను అడిగానా? నన్ను చదివించమని నీకు చెప్పానా? నీ స్వార్థం కోసం నువ్వు నలుగురిలో గొప్పలు చెప్పుకోవడం కోసం నన్ను చదువుకోమన్నావు. ఏరి ఆ నలుగురు ఏరి? ఇప్పుడు చెప్పు. నువ్వు గెలవడానికే, నన్ను గెలిపించడానికే. ఎక్కడికి వెళ్ళారా? బయటికి. బయటికంటే బయటికి నేను బయటికి వెళ్తానంటే ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషడానికి వెళ్తున్నాను. నువ్వెక్కడికి వెళ్తున్నావు? రే తాగొచ్చవా? ఏం పాపం చేస్తే పుట్టావరా నాకు? నాన్న ప్లీజ్ నాన్న, అందరూ చూస్తున్నారు నాన్న, లోపలికి వెళ్దాం రండి నాన్న ప్లీజ్. రే ఇదెవరో తెలుసా నీకు? నీకు చెల్లుందని గుర్తుందా? దీని పెళ్లి కోసం దాచిన డబ్బులు నువ్వు ప్యాకెట్లో మొత్తం పోగొట్టేసావు కదరా. 25 సంవత్సరాలు వచ్చిన ఇంకా నా భుజాల మీద మోస్తున్నాను రా. కనీసం బస్తా మోస్తే కూలి 10 రూపాయలు ఇస్తారా? దానికున్న విలువ ఉందా నీకు? రే నిన్ను మోసి భుజాలు నొప్పి వస్తున్నాయిరా. రే నువ్వు వేసుకున్న షర్టు, నువ్వు వేసుకున్న ప్యాంటు, ఆఖరికి అండర్వేర్ నా కష్టం తీసుకొనిదిరా. రే నా అవసరం ఏమవుతారా? ఏంటి నాన్న, నువ్వు ఇక్కడ కొడుతుంటే నొప్పి ఇక్కడ వస్తుంది. ఈ షర్టు, ఈ ప్యాంటు, ఆఖరికి ఈ ప్రాణం కూడా నువ్వు ఇచ్చిందే నాన్న. నా చిన్నప్పుడు స్కూల్ ఫీజులన్నీ కట్టావు, నాకు ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్ బిల్లులన్నీ కట్టావు, ప్రతి పండుగకి నాకు కొత్త బట్టలు కొనిచ్చావు నాన్న. ఓ నా కొడుకే అని చెప్పి అందరికీ చెప్పుకొని మురిసిపోయావు కదా నాన్న. ఆఖరికి నువ్వు కోరుకున్న ఉద్యోగం వచ్చేసరికి చూడటానికి నువ్వు లేవు కదా నాన్న. కనీసం మాలాంటి కొడుకుల కోసం కొద్ది రోజులు బతకండి నాన్న.